నీ పేరేంటమ్మా? నా పేరు పేరు చెప్పడానికే తడబడుతున్నావంటే మీరేదో తప్పు చేస్తున్నారని అర్థం అవుతోంది. ఈవిడి గారు నాతో చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఈవిడికి ప్రియంవద అమ్మగారికి ఒక చిన్న పాపకి మధ్య ఏదో సంబంధం ఉందనిపిస్తుంది పెద్దయ్యా. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి, నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. చూడమ్మా, నువ్వెవరో మాకు తెలీదు. నీకు మా ప్రియంవదికి మధ్యలో ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఏదో తప్పు జరుగుతోందని మాత్రం తెలుస్తోంది. ఏం జరుగుతోంది? మీరంటున్నట్టు ఏ తప్పు జరగట్లేదు నాన్న. ఏ తప్పు జరగకపోతే ఆవిడి గారు నిన్ను ఇంటి బయట కలవాల్సిన అవసరం ఏముంది? ఈ ఇంట్లో మనుషుల్ని చూసి భయపడాల్సిన అవసరమే ఉంది. అంతగా డబ్బు అవసరమైతే నన్ను అడగొచ్చు, మీ అమ్మని అడగొచ్చు, మీ అన్నయ్యల్ని అడగొచ్చు. మమ్మల్ని కాదని నిన్ను మాత్రమే ఎందుకు అడుగుతోంది? పోనీ ప్రియంవద చెప్పినట్టు వీళ్ల పాప ఏ సమస్యతో బాధపడుతుందో, ప్రస్తుతానికి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందో కనుక్కోండి. అప్పుడు వీళ్ళు చెప్తుంది నిజమో కాదో తెలుస్తుంది కదా. నిజం చెప్తే నీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది. లేదంటే పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. చిన్నోడా, పోలీసులకు ఫోన్ చేయి. ఏంటన్నా మీరు కూడా? నిజంగా ఏదైనా ఉంటే నేను మీ దగ్గర దాయను కదా. ఇది చాలా చిన్న సమస్య. మీ దాకా తీసుకొచ్చేంత పెద్ద సమస్య అయి ఉంటే మీ దగ్గరికే తీసుకొచ్చేదాన్ని కదా నాన్న. నా పైన నమ్మకం లేదా? ఇంట్లో మనిషిని అవమానపరుస్తూ ఎవరో దారిని పోయే మనిషికి ఇంత విలువిస్తున్నావంటే నిన్నెలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. నువ్వు చెప్పమ్మా, నీకు ప్రియంవదికి మధ్య ఏం జరుగుతోంది?